ఓం శాంతి 22/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. మీ దుఃఖపు రోజులు పూర్తి అవుతున్నాయి. అందువలన జరిగిపోయిన పాత విషయాలను మర్చిపోండి. ప్రశ్న: కర్మయోగి పిల్లలైన మీరు కర్మ చేస్తూ కూడా శరీరంతో పనులు చేస్తూ నిరంతరము బాబా స్మృతిలో ఉండే పిల్లలైన మీరు నిరంతరము ఏ అభ్యాసం చేయాలి? జవాబు: ఇప్పుడిప్పుడే శరీర నిర్వహణార్థం దేహంలోకి రావాలి. పనుల నిమిత్తం అనగా ఇప్పుడిప్పుడే దేహాభిమానులుగా. దేహస్మృతి లేకుంటే కర్మలు జరగవు కదా. అందువలన ఈ అభ్యాసం చేయాలి. కర్మ చేయనప్పుడు దేహాభిమానులుగా అయ్యి, కర్మ అయిపోయిన వెంటనే దేహి ఆత్మాభిమానులుగా కావాలి. ఇటువంటి అభ్యాసాన్ని పిల్లలైన మీరు తప్ప ప్రపంచంలో ఎవ్వరూ చేయలేరు. పాట: మేల్కోండి ప్రేయస్సులారా, మేల్కోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి చెప్తున్నారు, మధురమైన ఆత్మలు లేక పిల్లలు ఈ పాటను విన్నారు. దీనిని జ్ఞానయుక్తమైన పాట అని అంటారు. ఈ పాట చాలా బాగుంది. ఆత్మలైన మీరిప్పుడు మేల్కొంటూ ఉన్నారు. డ్రామా రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గంలో అద్భుతాన్ని మీరు చూశారు. జరిగిపోయిందంతా మీ బుద్ధిలో ఉంది. జరిగిపోయిన 84 జన్మల చరిత్ర మీకు తెలుసు. తండ్రి 84 జన్మల కథను వినిపిస్తూ ఉన్నారు. తండ్రి తన పిల్లలకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక పాత విషయాలను మర్చిపోండి. భక్తి మార్గంలోని వేద శాస్త్రాలన్నీ సమాప్తమవుతాయి. అక్కడ భక్తి మార్గపు గుర్తులు కూడా ఉండవు. అక్కడ భక్తికి ఫలం లభిస్తుంది. తండ్రి వచ్చి ఇప్పుడు భక్తులకు ఫలమునిస్తారు. అక్కడ భక్తి చేసినందుకు తండ్రి వచ్చి భక్తికి ఫలం ఎలా ఇస్తారో, భక్తికి ఫలం ఎలా ఉంటుందో కూడా మీకు తెలుసు. ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేశారో వారికి తప్పకుండా ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఇప్పుడు భక్తి చేయడం కాదు, ద్వాపరయుగం నుండి బాబా వచ్చే వరకు చేసి ఉన్న వారికి. వీరు జ్ఞాన మార్గంలో కూడా పురుషార్థం ఎక్కువగా చేస్తారు. ఆత్మలైన మనం ఎక్కువ భక్తి చేశాము అని మీకు తెలుసు. వీరు జ్ఞానంలో తీవ్రంగా ఉంటారు. అప్పుడు లక్ష్మీ నారాయణల వలె ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు జ్ఞాన యోగాల కొరకు మీరు పురుషార్థం చేస్తున్నారు. దేహి అభిమానులుగా అయి ఉండాలి. మళ్ళీ దేహదారులుగా కూడా అవ్వాలి. కర్మలు ఆచరిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. దేహం లేకుంటే కర్మలు చేయలేరు. తండ్రిని స్మృతి చేయాలి, కానీ స్వయాన్ని ఆత్మగా భావించి శరీరాన్ని మర్చిపోతే పని జరగదు. కర్మలైతే చేసే తీరాలి. తండ్రి స్మృతిలో చాలా మజా ఉంటుంది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యాలి. కానీ కడుపుకు భోజనం కూడా కావాలి కదా. దేహి అభిమానులుగా ఉండాలి. ఈ సమయంలో పిల్లలైన మీరు తప్ప దేహి అభిమానులుగా మరెవ్వరూ లేరు. స్వయాన్ని ఆత్మగా భావించిన పరమాత్మ పరిచయం లేదు. ఈ శరీరము వినాశి. ఆత్మ అవినాశి అని తెలుసుకున్నంత మాత్రాన వికర్మలు వినాశనం కావు. పుణ్యాత్మ, పతితాత్మ ఇలా కూడా అంటారు. నేను ఆత్మ, ఇది నా శరీరము అని అంటారు. ఇది సాధారణ విషయం. నన్ను స్మృతి చేయండి అని తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. శరీర నిర్వహణార్థం దేహ అభిమానంలోకైతే రావాల్సిందే. దేహానికి తినిపించాల్సిందే. దేహము లేకుండా ఏ పని చేయలేరు. ప్రతి జన్మలో తమ శరీరాన్ని నిర్వహణ చేసుకుంటూ వస్తారు. కర్మలు చేస్తున్న మీ ప్రియతముడైన నన్ను స్మృతి చేస్తూ ఉండాలి. ఆ ప్రియుడి గురించిన పూర్తి పరిచయం మీకు తప్ప ఎవ్వరికీ లేదు. ఆ ప్రియుడు లేక తండ్రి నుండి మనకు వారసత్వం లభించాలి. వారి స్మృతి ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. ఈ విషయాలు ఎవ్వరూ అర్థం చేయించరు. పిల్లలైన మీరు క్రొత్త విషయాలు వింటున్నారు. ఇంటికి వెళ్ళేందుకు మార్గం లభించింది అని మీకు తెలుసు. మన ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తాం.
తండ్రి క్రొత్త ఇల్లు కట్టిస్తే అందులోకి వెళ్ళాలి అని తప్పకుండా ఉంటుంది కదా. మీకిప్పుడు దారి లభించింది. ఈ దారి ఇతరులెవ్వరికీ తెలియదు. ఎన్ని యజ్ఞాలు, జపతపాలు మొదలైనవి చేసినా, తల కొట్టుకుంటూ ఉన్నా సద్గతిని పొందలేరు. ఈ ప్రపంచం నుండి ఆ ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని వ్రాసేశారు. దీని వలన మనుషుల బుద్ధి పనిచేయదు. ఇది నిన్నటి విషయమేనని మీరు అర్థం చేసుకోగలరు. భారతదేశం స్వర్గంగా ఉండేది. మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారం. దేవీ దేవతా ధర్మం చాలా సుఖమునిచ్చేది. భారతదేశం వంటి సుఖాన్ని ఎవ్వరూ పొందలేరు. స్వర్గంలోకి ఇతర ధర్మాల వారెవ్వరూ వెళ్ళలేరు. మీ వంటి సుఖం ఎంత ప్రయత్నించినా ఇతరులెవ్వరికీ లభించదు. ధనము ఖర్చు చేసినా స్వర్గంలో ఏ సుఖమైతే ఉంటుందో అది లభించదు. కొంతమందికి ఇక్కడ ఆరోగ్యం ఉంటే ధనం ఉండదు. కొంతమందికి ధనం ఉంటే ఆరోగ్యం ఉండదు. ఇది దుఃఖ ప్రపంచం. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఓ ఆత్మలారా మేల్కోండి. ఇప్పుడు మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. ఎంత జాగృతి కలిగింది. మీరు పూర్తి ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు. తండ్రి సర్వము తెలిసినవారు కదా. అలాగని వారికి అందరి హృదయాలలో ఏముందో తెలుసు అని కాదు. వీరు ఎవరు, ఎంతవరకు పవిత్రంగా ఉంటారు, ఎంతవరకు తండ్రిని స్మృతి చేస్తారు అని నేను. ప్రతి ఒక్కరి గురించి ఎందుకు ఆలోచించాలి? ఆత్మలైన మీరు పరంపిత పరమాత్మను స్మృతి చేయాలి అని నేను మార్గం చూపిస్తాను. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. దేహి అభిమానులుగా అయితే తప్పకుండా కావాలి. దేహ అభిమానులుగా అయినందున మీకు ఈ దుర్గతి పట్టింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. కమలం ఏ విధంగా బురదలో పుట్టి బురదలో పెరిగిన, బురద నుండి అతీతంగా, నీటి నుండి అతీతంగా అందరికీ ఆకర్షణీయంగా ఉంటుందో, అలాగా సంసారం అనేది ఒక బురద. ఆ వికారాలకు అంటకుండా అతీతంగా ఉంటూ అందరికీ ప్రియంగా ఉండడం, కమల పుష్ప సమానంగా ఉండడం. దీని గురించి బాబా చెప్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ భిన్నంగా ప్రియంగా ఉండండి అని. స్వదర్శన చక్రధారులు మీరే. మీ జన్మలన్నీ మీరు గుర్తు చేసుకునేవారు. దేవతలకైతే శంఖము మొదలైనవి లేవు. ఈ జ్ఞాన శంఖము మొదలైనవి బ్రాహ్మణులైన మీకే ఉన్నాయి. సిక్కులు శంఖం పూరించి చాలా పెద్ద శబ్దం చేస్తారు. మీరు కూడా పెద్ద సభలో ఈ జ్ఞానంనిస్తే లౌడ్ స్పీకర్ అమరుస్తారు. మీకు ఇక్కడ లౌడ్ స్పీకర్ ఉంచుకునే అవసరం లేదు. టీచర్ చదివించేటప్పుడు లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేస్తారా? మీరు కేవలము శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. నేను సర్వశక్తివంతుడను కదా. శబ్దానికి దూరం అంటే శబ్దము దూరానికి వినిపించాలి అని మీరు స్పీకర్లు పెడతారు. పోను పోను అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. మృత్యు ఎదురులోనే నిలబడి ఉంది. ఇప్పుడు అందరూ తిరిగి పరంధామం ఇంటికి వెళ్ళాలి అని మీరు అందరికీ వినిపించాలి. మహాభారత యుద్ధం కూడా ఎదురులో నిలబడి ఉంది. గీతలో కూడా మహాభారత యుద్ధం జరిగి వినాశనమైంది అని వ్రాశారు. తర్వాత ఏమైంది? పాండవులు కూడా కరగి మరణించారు అని వ్రాశారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదట వినాశనం జరిగితే భారత ఖండం కూడా ఖాళీ అయిపోతుంది. భారతదేశం అవినాశీ ఖండం. అదెప్పుడు ఖాళీ అవ్వదు. ప్రళయం జరగదు అని మీకు తెలుసు. తండ్రి అవినాశి కావున వారి జన్మస్థానం భారత్ కూడా అవినాశియే. పిల్లలకు సంతోషం ఉండాలి. తండ్రి సర్వుల సద్గతి దాత, సుఖశాంతులను ఇచ్చేవారు. ఎవరు వచ్చినా శాంతి కావాలి అని అంటారు. ఆత్మకు శాంతి ఇంతగా ఎందుకు గుర్తుకొస్తుంది? ఆత్మల ఇల్లు శాంతిధామం కదా. ఇల్లు అందరికీ గుర్తుంటుంది కదా. విదేశాలలో ఎవరైనా మరణిస్తే జన్మభూమికి తీసుకెళ్తాము అని అంటారు. భారతదేశం సర్వులకు సద్గతి దాత, దుఃఖం నుండి ముక్తినిప్పించే శివబాబా జన్మస్థానం అని తెలిస్తే భారతదేశానికి ఎంతో గౌరవం ఉంటుంది.
అందరూ వచ్చి ఒక్క శివుడిపై పూలను అర్పిస్తారు. ఇప్పుడు అనేక మందిని పూలతో పూజిస్తూ ఉన్నారు. అందరికీ సుఖశాంతులనిచ్చే వారి నామ రూపాలే అదృశ్యం చేసేశారు. ఎవరికి తండ్రిని గురించి బాగా తెలుసు వారే వారసత్వాన్ని తీసుకునే పురుషార్థం చేస్తారు. నా పేరే దుఃఖహర్త సుఖకర్త. దుఃఖం నుండి ముక్తినిప్పించి విడుదల చేసి ఏం చేస్తారు? శాంతిధామంలో శాంతి ఉంటుంది అని మీకు తెలుసు. సుఖధామంలో స్వర్గంలో సుఖం ఉంటుంది. శాంతిధామం తండ్రి ఉండే స్థానం పైన వేరు, సుఖధామం స్వర్గము వేరు. ఇప్పుడు మీరు ఉన్నది దుఃఖధామం. అందరికీ ఈ సమయంలో దుఃఖమే దుఃఖం ఉంది. ఇప్పుడు మనం 21 జన్మల వరకు ఏ విధమైన దుఃఖం లేని స్థానానికి వెళ్తాము అని మీకు తెలుసు. దాని పేరే సుఖధామం. ఎంతో మధురమైన పేరు. తండ్రి అంటున్నారు, నేను మీకు ఏ కష్టము ఇవ్వను. కేవలం తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానాన్ని తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. సత్యుగంలో ఆత్మజ్ఞానం ఉంటుంది. ఈ శరీరం వదిలి ఆత్మనైనా నేను మరో శరీరాన్ని ధరిస్తాను. దీనిని ఆత్మ అభిమాని స్థితి అని అంటారు. ఇది ఆత్మజ్ఞానం. దీనిని ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. ఆత్మల తండ్రి వచ్చి ఆత్మలకు ఆత్మజ్ఞానంనిస్తారు. 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. మనుషులైతే గాఢాంధకారంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశం వెలుగు లభించింది. మీరు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నారు. ప్రేయస్సులందరి ప్రియుడు ఒక్క తండ్రియే. తండ్రి అంటున్నారు, నేను మీకు తండ్రినే కాక ప్రియతముణ్ణి కూడా. గురువులకు గురువును, సుప్రీం టీచర్ను కూడా. సర్వ గురువుల సద్గతి దాత ఒకే సద్గురువు. ఆ తండ్రి అంటున్నారు, పిల్లలు నేను సర్వులకు సద్గతి దాతను. గతి తర్వాత సద్గతి జీవన్ముక్తి లభిస్తుంది. ప్రతి ఆత్మ తిరిగి వెళ్లాల్సిందే అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మనే సతో ప్రధానంగా సతో రజో తమోగా అవుతుంది. కొంతమంది పాత్ర చాలా కొద్దిగానే ఉంటుంది. వస్తారు, పైనుండి క్రిందకు వెంటనే వెళ్ళిపోతారు. దోమల్లాగా జన్మిస్తారు, మళ్ళీ వెంటనే మరణిస్తారు. అటువంటి వారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రి నుండి పవిత్రత, సుఖశాంతుల వారసత్వం లభిస్తుంది. ఆత్మలైన మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి నిరాకారులు, వారు కూడా వచ్చి బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తారు. శివబాబా మందిరాలను కూడా చాలా ఎత్తుగా ఉన్నతంగా నిర్మిస్తారు. తీర్థయాత్రలకు, ఉత్సవాలకు చాలా దూరాలకు వెళ్తారు. అక్కడ పైన ఏదైనా జ్ఞానామృతం తాగేది ఉందా? ఏమీ లేదు. ఎంత ఖర్చు పెడతారు? ప్రభుత్వం వారు కూడా వారి కొరకు ఎన్ని ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. అమరనాథ్ అక్కడంతా వెళ్ళాలి అంటే కష్టం అవుతుంది. ఇక్కడ తీర్థయాత్రలకు చిన్న పిల్లలను ఎలా తీసుకెళ్తారు? పిల్లలు మొదలైన వారిని ఎవరికో ఒకరికి సంభాలన చేసేందుకు ఇచ్చి వెళ్తారు. వెంట తీసుకెళ్లరు. 2 నెలలు 3 నెలలు కూడా యాత్రలు చేస్తారు. ఇక్కడ మధుబన్కు వస్తే మీరు కూర్చొని వినాలి, చదవాలి. చిన్న చిన్న పిల్లలు కూర్చోరు, వినరు. ఇక్కడికి మీరు జ్ఞాన యోగాలు నేర్చుకునేందుకు వచ్చారు. తండ్రి జ్ఞానాన్ని వినిపించేటప్పుడు ఏ శబ్దాలు చేయరాదు. లేకుంటే గమనం ఉండదు. వినేవారికి శాంతిగా కూర్చొని గమనముంచి వినాలి. యోగం చాలా సులభం. ఏ పని చేస్తున్నా బుద్ధి యోగము అక్కడ తండ్రి పైన లగ్నమై ఉండాలి, లీనమై ఉండాలి. తండ్రి స్మృతి ఉంటే చాలా గొప్ప సంపాదన జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరు హెల్తీగా అవుతాము అని మీకు తెలుసు. స్వయంతో స్వయమే మాట్లాడుకుంటూ ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండి భోజనాన్ని కూడా మీ చేతితో చేసుకోండి. ఎవరి చేతులతోది తినరాదు. చేతులతో పనిచేస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. మీకు కళ్యాణం జరుగుతుంది. స్మృతిలో వండినందున తయారైన వస్తువు కూడా చాలా బాగుంటుంది. మీకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది. మీరు లక్ష్మీ నారాయణలుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. అందరూ మేము సూర్యవంశీయులుగా అవుతాము అని అంటారు. మన మమ్మ బాబాలు ఈ సమయంలో బ్రహ్మ సరస్వతులుగా ఉన్నారు అని మీకు తెలుసు.
మరుసటి జన్మలో వీరే లక్ష్మీ నారాయణలుగా అవుతారు. ఈ విధంగా భవిష్యత్తులో ఎవరెవరిగా అవుతారో ఎవరి జన్మల గురించి కూడా తెలియదు. నెహ్రూ వెళ్ళి తర్వాత ఎవరిగా జన్మించాడో ఎవరికి తెలుసు? ఏదైనా దానం చేసి ఉంటే ఇక్కడ మంచి కులంలో జన్మిస్తారు. ఇప్పుడు మీకు పూర్తిగా తెలుసు. ఇప్పుడు వీరి పేర్లు: ఆదిదేవుడు బ్రహ్మ, ఆదిదేవి సరస్వతి. వీరే తర్వాత మళ్ళీ స్వర్గానికి అధికారులుగా అవుతారు. వీరి పిల్లలు కూడా జతలో ఉంటారు. మేమే స్వర్గానికి అధికారులుగా అవుతాము అని వారు కూడా అంటారు. ఇది పక్కా నిశ్చయమై ఉంది. సూక్ష్మవతనంలో కూడా మీరు చూస్తారు. దేవీల మందిరాలలో కూడా ఉత్సవాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు జగదంబ ఒక్కరే ఉన్నారు. వారి రూపు రేఖలు కూడా ఒకే విధంగా ఉండాలి. మమ్మాను కూడా మీరు చూస్తారు. పిల్లలైనా మీ పోలికలు కూడా ఉన్నాయి. కానీ కన్యాకుమారి, అదర్ కుమారి అని పేరు పెట్టారు. మనమే ఆ విధంగా అవుతాము అని మీకు తెలుసు. మనమంతా బీకేలము, జంటలు కూడా. మేం బీకేలము అని ఒకే తండ్రి పిల్లలమని అంటారు. ఇది మీ జ్ఞాపక చిహ్నమే. మీరు కూర్చొని అర్థ సహితంగా ఈ జ్ఞానం అందరికీ వినిపిస్తారు. ఇది దిల్వాలా మందిరం మధుబన్లో. కానీ దీనిని గురించి మీకు మాత్రమే అర్థం చేయించగలరు తండ్రి. ఇతరులకు ఎవ్వరికీ దీని అర్థం తెలియదు. ఇప్పుడు మనం స్థాపన చేస్తున్నాము అని రాజయోగం ద్వారా శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నాము అని మీకు తెలుసు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: జ్ఞాన యోగాలపై పూర్తి గమనం ఇవ్వాలి. వినే సమయంలో చాలా శాంతిగా ఏకాగ్ర చిత్తులై కూర్చోవాలి. కర్మయోగులుగా కూడా అవ్వాలి. కర్మ చేస్తూ నిరంతరం యోగంలో ఉండాలి. సెకండ్ పాయింట్: తండ్రి చూపించిన ఇంటి మార్గాన్ని అందరికీ తెలిపించాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వడంతో పాటు 5 స్వరూపాలు బుద్ధిలో తిప్పడంతో పాటు జ్ఞాన శంఖాన్ని కూడా పూరించాలి. వరదానము: మహాన్ మరియు మెహమాన్, అతిథి. ఈ 2 స్మృతుల ద్వారా సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగయ్యే ఉపరాం మరియు సాక్షి భవ. అతీతంగా లేక సాక్షి స్థితి యొక్క అవస్థను తయారు చేసుకునేందుకు 2 విషయాలు గమనంలో ఉండాలి. ఒకటి, నేను మహాన్నాత్మను. 2, ఆత్మనైన నేను ఇప్పుడు ఈ పాత సృష్టిలో లేక ఈ పాత శరీరంలో అతిథిని. ఈ శరీరంలో నేను అతిథిగా ఉన్న ఈ ప్రపంచంలోకి నేను అతిథిగా వచ్చా. నేను మహాన్నాత్మను. ఈ స్మృతిలో ఉండుట వలన స్వతహాగా మరియు సహజంగానే అన్ని బలహీనతలు లేక ఆకర్షణలు సమాప్తమైపోతాయి. మహాన్గా భావించినందున ఏ సాధారణ కర్మలు లేక సంకల్పాలు, సంస్కారాలకు వశమై నడుస్తున్నారో అవి పరివర్తన అయిపోతాయి. మహాన్ మరియు మెహమాన్ అతిథిగా భావించి నడిచినందున మహిమ యోగ్యులుగా కూడా అయిపోతారు. అందరూ మిమ్మల్ని మహిమ చేస్తారు. స్లోగన్: సర్వుల శుభభావన మరియు సహయోగపు బిందువుల ద్వారా పెద్ద కార్యం కూడా సహజమైపోతుంది. శుభభావన మరియు సహాయము ద్వారా. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. పవర్ఫుల్ మనస్సుకు గుర్తు. వారు సెకండ్లో ఎక్కడికి కావాలి అంటే అక్కడకు చేరుకోవాలి. మనస్సుకు ఎగరడం వచ్చినప్పుడు, అభ్యాసం అయిపోయినప్పుడు 1 సెకండ్లో ఎక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుకోగలరు. ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచంలో సాకార వతనంలోకి, ఇప్పుడిప్పుడే తండ్రి ఉండే పరంధామంలోకి, అప్పుడప్పుడు అవ్యక్త ఫరిస్తా స్థితిలో ఉండేకి సెకండ్ యొక్క వేగంతో చేరుకోవాలి. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని పెంచుకుంటే, నిరాకారి అభ్యాసాన్ని, 5 స్వరూపాల అభ్యాసాన్ని పెంచుకుంటే మీ స్మృతి శక్తిశాలిగా అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి.